Welcome to SB News. గుండాల మండలము తూరుబాక గ్రామంలో అమరుడు జోగ నరసయ్య స్తూపావిష్కరణ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ చేసుకుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రైతులకి వ్యవసాయ డిస్కం పేరుతోటి వ్యవసాయ రంగానికి ఇచ్చే కరెంటును ఎడదీసి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే అనేక గ్రూపులు అయినప్పటికీ కూడా ఈ గిరిజనుల కోసం చేసిన ఉద్యమాల ఫలితంగానే ప్రజలకు అనివార్యంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇవాళ ఈ సమస్యలు పరిష్కారమైన ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా దున్నటానికి భూమి కావాలి. భూ పోరాటం నిర్వహించింది ఎర్ర జెండా కమ్యూనిస్టులే. కోడి మీద హక్కుల కోసం పోరాటం చేశాము. సిపిఎం పార్టీ ఆనాడు వామపక్షాలకు ఉన్న బలంతో పార్లమెంట్లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పట్టుకొచ్చి అటవీ హక్కుల చట్టం పట్టుకురావడం వల్ల ఈ దేశంలో 10 కోట్ల మంది గిరిజనులకి లాభం జరిగే ప్రయత్నం జరిగింది. అయినా సరే ప్రభుత్వాలు చట్టం చేసినప్పటికీ కూడా అమలు చేయటం లేదు. దాదాపు 15-20 సంవత్సరాలుగా అటవీ హక్కుల చట్టం కోసం కూడా కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటాల ఫలితంగా క్రమంగా మనం సాధించుకుంటూ వచ్చాం. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా సిపిఎం నాయకత్వంలో అన్ని వామపక్షాలని, ప్రజా సంఘాలని, ఆదివాసీ సంఘాలను మొత్తం ఐక్యం చేసి అసరాపేట నుంచి ఆదిలాబాద్ దాకా పెద్ద ఎత్తున చేసిన ఉద్యమం ఫలితంగా కేసీఆర్ కూడా ముందుకు వచ్చి దిగొచ్చి నేను ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. 4.5 లక్షల ఎకరాలకు మొత్తం పట్టాలు ఇచ్చి ఆయన చేతులు దులిపేసుకుని ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే నిత్యం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుందంటే ఫారెస్టులు వస్తారు, పొలం దున్నొద్దంటారు, విత్తనాలు వేయొద్దని చెప్పి అంటారు, విత్తనం వేసిన తర్వాత చెడగొట్టే ప్రయత్నం చేస్తారు, కేసులు పెడతా ఉంటారు. వీటిని అన్నిటి నిరంతరం ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినా ఇవ్వకపోయినా భూమిపైన, పోడుపైన ఆదివాసీలకి, గిరిజనులకి హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పక్కన నిలబడి పోరాడేది సిపిఎం పార్టీ కానీ కమ్యూనిస్ట్ కానీ పోరాడుతూ ఉన్నారు. అదే నర్సయ్య కూడా చేసిన ప్రయత్నం కూడా. అందుకనే రేపు ఆ హక్కులను కూడా సాధించుకోవడం కోసం పైగా భూమి దున్నుతా ఉంటే కూడా